ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విజయవాడలో ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నిబంధనలను పాటించకుండా వెళ్తున్న వాహనదారులకు జరిమానాలు విధించడంతో సరిపెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం సంచలనంగా మారింది. అవగాహన కల్పించడంలో తప్పేం లేనప్పటికీ అది హద్దులు దాటి అవతలి వాళ్లను అవమానించే వరకు వెళ్ళింది. విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు కారణమవుతోంది. నగర వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ల పేరుతో హెల్మెట్లు ధరించని, లైసెన్స్ లేని వాహనాలను గుర్తించి వారికి జరిమానాలు విధిస్తున్నారు. వాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం అంతా రీల్స్ రూపంలో మార్చి అప్లోడ్ చేస్తున్నారు. ఇదంతా ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే అని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడి వరకు వ్యవహారం బాగానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న అతి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తోంది. జరిమానాలు విధిస్తే చెల్లిస్తామని, అలా కాకుండా సోషల్ మీడియాలో తమ వీడియోలను పోస్ట్ చేయడంపై మండిపడుతున్నారు వాహన చోదకులు. ఇక ఈ విషయం సిపి రాజశేఖర్ బాబు వరకు వెళ్ళింది. అవగాహన కల్పించే వరకు వీడియోలను రీల్స్ తీయమని చెబుతున్నామని, అంతకుమించి ఇబ్బంది కలిగేలా ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా పోలీసుల తీరులో మాత్రం మార్పు రాలేదు. బీఆర్టీఎస్ రోడ్లో 2 రోజుల క్రితం ఇదే విషయంలో ఉద్రిక్తతకు కారణమైంది. ఫుడ్ జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తూ యూట్యూబర్లతో కలిసి రీల్స్ చేస్తున్నారు. యువకుల్ని మందలిస్తున్నట్లు వీడియోలు చేసే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ బూతులు తిట్టడంతో వివాదం మొదలైంది. దీంతో పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అదనపు సిబ్బందిని ఘటనా స్థలానికి పిలిపించారు. యువకులకు సిఐ స్థాయి అధికారి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాలర్ మైక్ పెట్టుకుని విధులను నిర్వర్తిస్తున్న పోలీసుల తీరుపై విమర్శలొస్తున్నాయి. సోషల్ మీడియాలో తమను ఏదో తప్పు చేసినట్లుగా పోలీసులు చూపించడం ద్వారా అవమానిస్తున్నారని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలానాలు చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఇలా రీల్స్ చేస్తూ వాటిని యూట్యూబ్లో పోస్ట్ చేయడం సరికాదని నగరవాసులు అంటున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి ట్రాఫిక్ పోలీసుల అతిపై నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.